మన ఇంట్లో డైలీ స్నాక్ తిని వాళ్ళకి చాలా బోర్ కొడుతుంటుంది కదా, బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్ కానీ ఏదో ఒకటి కొత్తది వాళ్ళు చేసి పెడుతూనే ఉండాలి కదండి, లేకపోతే అస్సలు ఇష్టంగా తినరు. అలాంటప్పుడు లేస్ అలాగే ఎగ్తో ఒక సూపర్ టేస్టీగా ఉండే రెసిపీ జస్ట్ ఒక 2 నిమిషాలు ఈజీగా చేసి పెట్టేయచ్చండి పిల్లలకి. ఫస్ట్ దానికి లేస్ ప్యాకెట్ తీసుకోవాలండి. నేనైతే 2 5 రూపీస్ ప్యాకెట్లు తీసుకున్నాను. మీరు కావాలంటే 5 రూపీస్ ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు అండి, లేకపోతే 10 రూపీస్ ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఒక 5 రూపీస్ ప్యాకెట్ కూడా తీసేసుకోవచ్చు అండి. మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. అలాగే ఎగ్స్ అండి, ఎగ్స్ కూడా మీకు నచ్చినని తీసుకోవచ్చు. నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నానండి. ఇది ఇలా కొట్టుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. దీనికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి, మరి ఎక్కువ వేయకండి. ఎగ్గు సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే కొద్దిగా మిరియాలు దంచుకొని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా బాగా ఇలా స్పూన్ తోటి మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ వేయకండి, కొద్దిగానే వేసుకోవాలి, ఎందుకంటే లేస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగానే వేసుకోవాలండి. ఇప్పుడు లేస్ ప్యాకెట్ కట్ చేసుకొని కొద్దిగా లేస్ తీసుకొని ఇలా పీసెస్లా కట్ చేసేసుకోవాలి. ఇలా చేత్తో ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి లైట్గా ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా అప్లై చేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, జస్ట్ ఒక టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మిక్స్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని ఈ స్పూన్తో అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. లేస్ అంతా చక్కగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరి కొద్దిగా లేస్ అనేది ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా లేస్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలండి. మీకు ఎంత ఆనియన్స్ కావాలో అన్ని వేసుకోవచ్చు. అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. పిల్లలకి ఇది బ్రేక్ఫాస్ట్గా ఇవ్వచ్చు అండి, ఈవినింగ్ పూట స్నాక్స్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మరి కాస్త లేస్ అనేది ఇలా పీసెస్లా కట్ చేసుకొని వేసేసుకోవాలి. చివర్లో పైన కూడా వేసుకోవాలండి లేస్, అప్పుడే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు సైడ్లో కాస్త ఆయిల్ ఇలా వేసుకోవాలి. మీరు కావాలంటే బటర్తో కూడా దీన్ని చేసుకోవచ్చు అండి. పిల్లలకి పెట్టేటట్టయితే మీరు బటర్ యూస్ చేయండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది సిమ్లో ఉంచుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. తర్వాత కాస్త ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక సైడ్కి ఇలా ఫోల్డ్ చేసి ఉంచుకొని సిమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు ఇది వేయించుకోవాలి. అప్పుడే బాగా కుక్ అవుతుందండి ఆనియన్ అంతా కూడా. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసుకొని దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ అయితే కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకి కాస్త వేడిగానే ఇవ్వండి, అప్పుడే లేస్ అనేది క్రంచీగా ఉంటుందండి. కాస్త చల్లగా అయిపోయింది అనుకోండి లేసు మెత్తగా అయిపోతుంది, కాబట్టి కాస్త వేడి మీదనే పిల్లలకి ఇచ్చేసండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారండి. చూసారు కదండి, ఒక కొత్త రెసిపీ పిల్లలకి నచ్చేది. మీరు కూడా మీ పిల్లలకి ఒకసారి ఇలాగే చేసి పెట్టండి. ఎలాగుందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మొదటిసారి మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.